చెప్పాడు, నేను సరే వాడిని చెప్పా, వాడిని తీసి దీనికి పక్కన ఏమంటే సరిపోద్ది. అది ఇప్పుడు గవర్నమెంట్ ఎందుకు నేను నియమించింది? గవర్నమెంట్ లో నువ్వు సంక నాకిస్తున్న ఆంధ్రప్రదేశ్ జీవితం, భవిష్యత్తులో ఏం జరుగుతుందో కూడా ఆంధ్రప్రదేశ్కి తెలియని విషయం ఉంది. ఈ రోజు జరిగిన పులివెందుల్లో ఎలక్షన్స్లలో ఒక ఓటరు ఓటేసే హక్కును కూడా కోల్పోయాడనమాట. అంటే ఓటేయడానికి కూడా ఆయనకి హక్కు లేదు. ఓటు హక్కు ఉంచుకొని ఓటేయడానికి అతని హక్కు లేదు. అంత దారుణంగా మన వ్యవస్థ అనేది పోరాడుతుంది అనమాట. ఎందుకు అలా చేస్తున్నారో అర్థం కావట్లే. అంటే వాళ్ళ ఓటు హక్కును వాళ్ళు వినియోగించుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేశారనమాట. ఇప్పుడు అసలు మరి ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. వ్యవస్థ అనేది ఒకళ్ళ కోసం పనిచేయాలి కానీ ప్రజల కోసం పనిచేయాలి. ఒకరి కోసం పనిచేస్తే ఎలా? వ్యవస్థ నిర్మించింది ఎవరు? ప్రజలు నియమించినప్పుడు నువ్వు మా నియామకంగా నువ్వు మాకు ముందుండి దారి చూపిస్తావనే కదా నీకు చెప్పింది. దానికోసం నేను నిన్ను నియమించుకున్నా. నువ్వు నియమించినప్పుడు మాకు నువ్వు పనిచేయాలా? లేకపోతే మమ్మల్ని తొక్కేసి ఒక వ్యక్తి కోసం నువ్వు పనిచేయాలా? ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే ఒక గవర్నమెంట్ సర్వీస్ అనేది ప్రజలకు పనిచేయాలి. ఎందుకంటే వాళ్ళకి మేము కట్టే ట్యాక్సెస్ కానీ మేము చేసే విక్రయ పన్ను కానీ అన్ని పన్నుల్ని మా లాంటి కల్పించుకొని వాళ్ళకి జీతాలు ఇస్తున్నాం. అంటే మా సొమ్ము అది. మా సొమ్ము తింటూ మమ్మల్ని తిప్పిపోవటం ఇది వెరీ క్రూషియల్ థింగ్. ఏంటంటే ఇప్పుడు యాక్చువల్లీ పులివెందులో జరిగింది వన్ సైడ్ ఓటర్. అంటే ఇప్పుడు పులివెందుల్లో ఎలక్షన్స్ జెడ్పీ ఎలక్షన్ జరుగుతుంది. అందులో అవినాష్ రెడ్డి అరెస్ట్ చేశారు పొద్దున్నే మార్నింగ్ 4 o'clock. అంటే అవతల పార్టీ వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు కదా, యువతల పార్టీ వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారు? అదొక వివక్షత. ఇప్పుడు అలాగే ఓటర్లు ఎక్కడ ఫస్ట్ ప్రజెంట్ వాళ్ళ ఊర్లోనే ఓట్లు వేసుకున్న వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఒక చోటికి బదిలీ చేశారు. అంటే ఆ ఊర్లో క్యాన్సిల్ చేసి ఇంకో ఊర్లో ట్రాన్స్ఫర్ పెట్టారు. ఇప్పుడు సరే అక్కడికి వెళ్ళి వేయాలంటే సరే వాళ్ళు ఎలాగో అడ్జస్ట్మెంట్ చేసుకుని వేస్తారు ఓట్లు అట్లా. ఇప్పుడు వాళ్ళని కూడా ఓటు వేయకుండా అడ్డుకున్నారనమాట. అంటే భయపడుతున్నారనమాట, భయపెట్టేస్తున్నారు వాళ్ళు. అంటే వీళ్ళు పక్కా వీళ్ళకే వేస్తారని తెలిసింది కాబట్టి సో వాళ్ళని అడ్డుకుంటే పర్సంటేజ్ తగ్గడం వల్ల ఇప్పుడు ఇంకొక ఆపోజిట్ వాళ్ళు పర్సంటేజ్ పెరుగుతుంది కదా. అంటే వాళ్ళలో ఉండటం వల్ల వాళ్ళ ఓట్లు వేయడం వల్ల ఇప్పుడు వీళ్ళ పర్సంటేజ్ తగ్గితే వాళ్ళ పర్సంటేజ్ పెరుగుతుంది కాబట్టి సో అలాగైనా దెబ్బతీయచ్చు అని చెప్పి ఇప్పుడు ఓటు పర్సంటేజ్ ని తగ్గించారు. ఓట్లని నేయకుండా ఆపారు, అడ్డుకున్నారు. ఇది ఒక మైనస్ పాయింట్. మన ఎన్నికలలో మన ఓటుని మనం వినియోగించుకోవడం కూడా ఒక అవాంఛనీయంగా జరుగుతుంది. ఇప్పుడు మన ఓటుని మనం వేయలేకపోతున్నాం. అంటే ఏంటి అంటే మనం అంతా దిగజారిపోయామన్నమాట. ఇప్పుడు వ్యవస్థలు అనేవి మన కోసం పనిచేయాలి కానీ ఒకడు ఏదో చెప్పింది ఎందుకు? ప్రజలకు సేవ చేయడానికి. ప్రజలకు సేవ చేయాలి. ఒకటి కోసం నువ్వు సేవ చేసేది కాదు. సరే వాడి పదం అంటే ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది అయ్యా. నువ్వు రేపు గవర్నమెంట్ సర్వీస్ లో ఉంటావు, నువ్వు సర్వీస్ లో ఉంటావు, అప్పుడు నువ్వేం చేయాలి? రేపు వాడు ప్రశ్నించరా? రేపు సామాన్యుడు రేపు నీ గవర్నమెంట్ లో ఉన్నావు కాబట్టి నేను ప్రశ్నిస్తాడు వాడు, నువ్వు ఇలా మొన్న చేసావని చెప్పేసి. రేపు వాడు పెరుగుతాం పోద్ది, రేపు వాడు తాట తీస్తాడు. ఇప్పుడు కాదు, రేపు వాడు వచ్చినప్పుడు తాట తీస్తాడు. అప్పుడు తెలుస్తుంది సామాన్యుడి బాధ్యత అంటే ఏంటో. ఒక్కసారి సామాన్యులు తిరగబడితే ఎలా ఉంటుందో తెలుసా? ప్రబలమే. సామాన్యుడు తిరగబడితే ప్రబలమే.